దేశ ప్రజల ముందు దోషిగా కనపడుతోంది, దోషిగా నిలబడి ఉంది ప్రస్తుతం భారత ఎన్నికల సంఘం. భారత ఎన్నికల సంఘం తన నిజాయితీని నిరూపించుకోవాల్సిన సందర్భం. భారత ఎన్నికల సంఘం తాను తప్పు చేయలేదు అంటూ నిరూపించుకోవాల్సిన సందర్భం. భారత ఎన్నికల సంఘం తప్పు ఒప్పుకొని చంపలేసుకోవాల్సిన సందర్భం. భారత ఎన్నికల సంఘం మొత్తం భారతదేశ ప్రజలకు, ఓటర్లకు క్షమాపణ చెప్పాల్సిన సందర్భం. ఎన్నికల నిర్వహణలో అట్టర్ ఫ్లాప్ అయ్యి, ఎన్నికల నిర్వహణలో నిష్పక్షపాతంగా లేకుండా, ఎన్నికల నిర్వహణలో కొంతమందికి ప్రయోజనం కలిగించేలా బిహేవ్ చేస్తున్నారు అనే దానికి సంబంధించిన ఆధారాలు దేశ ప్రజల ముందు ఉన్న వేళ ఎలక్షన్ కమిషన్ పరిస్థితి ఇది. దేశ ప్రజల ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎలక్షన్ కమిషన్ చేసిన తప్పుల్ని బట్టబయలు చేసిన తర్వాత సమాధానం చెప్పలేక దాచుకుని కూర్చున్న ఎలక్షన్ కమిషన్ రేపు ప్రజల ముందుకు రాబోతోంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఎలక్షన్ కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టబోతోంది. ఎలక్షన్ కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం చెప్పబోతోంది? రాహుల్ అడిగిన ప్రశ్నలకు, సుప్రీంకోర్టులో జరిగిన వాదనలకు సమాధానం చెప్తుందా, లేదా మేమేం తప్పు చేయలేదు అంటూ ఇప్పటిదాకా చెప్తున్న మాటనే బుకాయిస్తుందా? బుకాయిస్తే ఈ దేశ ప్రజల దృష్టిలో ఎలక్షన్ కమిషన్ తాను విలన్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నట్లు అవుతుంది. 2 సందర్భాలు, 2 ప్రధానమైన కీలకమైన అంశాలకు ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చేయాల్సి ఉంది ఈరోజు దేశ ప్రజలకు. ఒకటి, రాహుల్ గాంధీ బెంగళూరు సెంట్రల్ అంశానికి సంబంధించి రైజ్ చేసిన పాయింట్స్ని. 2, అదే అంశానికి రాహుల్ గాంధీ లేవనెత్తిన కీలకమైన అంశాలలో భాగమైన కొత్త ఓట్ల చేర్పించే ప్రక్రియ, ఆ ఓట్లు పోలింగ్ పర్సంటేజ్ పెంచిన ప్రక్రియ, ఓటర్ లిస్ట్ని హైడ్ చేసి పెట్టి ప్రజలకు అందుబాటులో లేకుండా ఉంచటం వెనుక కారణం ఏంటో చెప్పడం, ఓ పర్సన్ తన ఓటు ఉందా లేదా చెక్ చేసుకోవడానికి సంబంధించిన సెర్చ్ ఆపరేషన్ లేకుండా ఎందుకు చేశారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం, అంతేకాదు ఓటర్ల జాబితాకు సంబంధించిన డిజిటల్ కాపీలు ఇవ్వడానికి ఎందుకు హెజిటేట్ చేస్తుందో చెప్పాల్సిన అవసరం, అంతేకాదు ప్రింటెడ్ కాపీలు మాత్రమే అడిగిన 6 నెలలకో ఏడాదికో టన్నుల కొద్దీ, లారీల కొద్దీ పేపర్లు మీ ఇంటికి పంపిస్తాం, ఉన్నాయో లేదో చూసుకోండి అంటూ మొహాన పడేసే తరహాలో ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తున్న తీరు ఒక రాజకీయ పార్టీని తలపిస్తూ ఉండడం, వీటన్నిటికీ ఆన్సర్ చేయక తప్పని అనివార్యత ఎలక్షన్ కమిషన్కి ఉంది. వీటికి ఆన్సర్ చేస్తుందా లేదా చూడాలి. రాహుల్ రైజ్ చేసిన అంశాలు ఒక పార్టీ రైజ్ చేస్తున్న అంశాలుగా కాకుండా, ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసిన, ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి ఒక బాధిత వ్యక్తిగా ఉన్నాడు ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ నిర్వాహకం వల్ల. సో ఆ బాధిత పార్టీల పక్షాన రాహుల్ గాంధీ మాట్లాడుతున్న మాట భారతదేశ ప్రజలంతా బాధితులుగానే ఉన్నట్టుగా ఇంప్రెషన్ కనపడుతున్న నేపథ్యంలో భారతదేశ ప్రజలందరి తరపున రాహుల్ గాంధీ మాట్లాడుతున్న మాట. సో దానికి ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చేయాల్సి ఉంది. దాంతో పాటు ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చెప్పాల్సిన మరొక అంశం, బెంగళూరులో సర్ పైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతో బీహార్ రాష్ట్రంలో 65 లక్షల మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించి దేశం ముందు దోషిగా ఉంది ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్. 65 లక్షల మందిని ఎందుకు తొలగించారు అంటే, ఎందుకు తొలగించారో చెప్పాల్సిన అవసరం మాకు లేదు, అలా అని నిబంధనలు లేవు అని చెప్తుంది. సరే, ఎవరి పేర్లు తొలగించావో లిస్ట్ ఇవ్వరా బాబు అంటే, లిస్ట్ ఇచ్చే ప్రొవిజన్ మా దగ్గర లేదు, లిస్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్తోంది. పోనీ ఎందుకు తొలగించావో చెప్పు అంటే, వాళ్ళంతా ఊరు దాటి వెళ్ళిపోయారు, లేకపోతే చచ్చిపోయారో అని చెప్తోంది. చచ్చిపోలేదురా బాబు, వీళ్ళంతా ఇక్కడే ఉన్నారంటూ జనాలను తీసుకొచ్చి చచ్చిపోయారని మీరు తీసేసిన ఓటర్ల జాబితాలో ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి చూపిస్తే ఆన్సర్ చెప్పడానికి ముందుకు రావట్లా. పైగా ఓటర్ల జాబితాలో పేరు ఉంచాలో లేదో బిఎల్ఓ ఎవడో డిసైడ్ చేస్తారు, అది చెప్పి వాడు ఓకే అంటే ఓకే, లేకపోతే లేదు అని చెప్తోంది. సిటిజన్షిప్ సర్టిఫికేట్ ఉంటే మాత్రమే ఓటు ఇస్తామంటూ కొత్తగా ఒక లాజిక్ని తెరపైకి తీసుకొచ్చింది. ఆధార్ కార్డు గుర్తింపు కార్డుగా పనికి రాదు అని చెప్తోంది. రేషన్ కార్డు గుర్తింపు కార్డుగా పనికి రాదు అని చెప్తోంది. పాస్పోర్ట్ మాత్రం గుర్తింపు కార్డుగా పనికి వస్తుంది అని చెప్తుంది. పాస్పోర్ట్ తీసుకోవడానికేమో ఆధార్ కార్డు కావాలి, ఆధార్ కార్డు ఏమో ఓటర్ ఐడికి పనికిరాదు అంటుంది. సో ఇలా వింత లాజిక్లతో ఎలక్షన్ కమిషన్ ప్రవర్తిస్తూ ఉన్న నేపథ్యంలో ఈ దేశంలోని చిన్న పిల్లాడికి కూడా ఎలక్షన్ కమిషన్ తప్పు చేస్తోంది ఇలాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టులో అనేక మంది పిటిషన్లు వేస్తే సుప్రీంకోర్టు ముందు వాదనలు జరుగుతున్న సందర్భంగా ఎలక్షన్ కమిషన్ ఒక వింత వాదనని సుప్రీంకోర్టు ముందుకు తీసుకొచ్చింది. ఆ వింత వాదనే 25 లక్షల మంది ఓట్లు మేము తీసేసాం, ఎందుకు తీసేసామో ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, లిస్టు కూడా పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరైనా అట్లా అడిగితే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసింది ఎలక్షన్ కమిషన్.
చాలామంది ప్రజలకు తెలియదు. నేను రిపీటెడ్గా దీనిపైన ఎందుకు వీడియోస్ చేసి కొన్ని విషయాలు రిపీట్ అయినా ప్రతి వీడియోలో ఎందుకు చెప్తానంటే ఇవన్నీ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి. ఎలక్షన్ కమిషన్ ఆన్ రికార్డ్ అఫిడవిట్ వేసి సుప్రీంకోర్టుకు చెప్పిన మాట ఏంటంటే 65 లక్షల మంది మేము ఓట్లు తీసేసాము, వాళ్ళు ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, కాబట్టి వాళ్ళు ఎవరో చెప్పండి అని అడుగుతున్న వాళ్ళపైన చర్యలు తీసుకోండి అని సుప్రీంకోర్టును కోరింది ఎలక్షన్ కమిషన్. పైగా 2024 ఎన్నికల కంటే ముందే బీహార్లో జాబితా సవరణ జరిగింది. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఎన్నికల కోసం స్పెషల్గా మళ్ళీ జాబితా సవరణ జరిగింది. ఇవి రెండు జరిగిన తర్వాత జూన్ 24న సడన్గా మళ్ళీ సర్ పేరుతో ఒక నెల రోజులే సమయం ఇచ్చి మొత్తం అంతా జాబితా సవరణ చేస్తామని చెప్పి 65 లక్షల మంది ఓట్లు తీసేశారు. సో 2025 జనవరి వరకు బ్రతికున్న వాళ్ళు 6 నెలలు గడిచేలోపే బీహార్ నుంచి ఒక 65 లక్షల మంది చచ్చిపోయో ఈ రాష్ట్రం నుంచి పారిపోయో ఉన్నారా? దానికి ఎలక్షన్ కమిషన్ దగ్గర ఆన్సర్ లేదు. కాబట్టి ఎవరైతే పిటిషన్లు వేశారో వాళ్ళపైన చర్యలు తీసుకోండి అని చెప్తోంది. సరే, సుప్రీంకోర్టు కూడా ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తే దానికే తల ఊపింది. కోర్టు కూడా ప్రజల్ని కాపాడకపోతే ఎట్లా, ప్రజాస్వామ్యాన్ని కాపాడకపోతే ఎట్లా అంటూ మనం మాట్లాడుకున్నాం. దేశ ప్రజల్లో ఉన్న తీవ్రమైన ఒత్తిడి, ఎలక్షన్ కమిషన్ వితండవాదం అని ప్రతి ఒక్కరికి అర్థమవుతున్న నేపథ్యంలో నిన్న సుప్రీంకోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. తొలగించిన వాళ్ళ జాబితా దేశ ప్రజల ముందు పెట్టండి అని చెప్పింది. వెబ్సైట్లో పెట్టండి, దేశ ప్రజల ముందు పెట్టండి తొలగించిన వాళ్ళ జాబితా అని చెప్పింది. సో దేశ ప్రజల ముందు 65 లక్షల మంది ఓటర్లను ఎవరైతే మీరు తొలగించారో వాళ్ళందరి పేర్లు పెట్టండి అంటూ సుప్రీంకోర్టు నిన్న చెప్పిన నేపథ్యంలో రేపు ఎలక్షన్ కమిషన్ ప్రజల ముందుకు వస్తోంది. ఒకటి, రాహుల్ రైజ్ చేసిన అంశాలు, 2 సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు. ఈ 2 అంశాలపైన రేపు ఎలక్షన్ కమిషన్ బయటకు వచ్చి మాట్లాడబోతోంది. ఆన్సర్ చెప్తుందా, బదులిస్తుందా, బుకాయిస్తుందా అనేది రేపు మధ్యాహ్నం మనకు తెలిసిపోతుంది. బట్ ఎలక్షన్ కమిషన్ 65 లక్షల మంది ఓటర్ల జాబితాని బయట పెట్టడానికి ముందుకు రాకపోవచ్చు అని నాకు అనిపిస్తుంది. ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి చూసినప్పుడు 65 లక్షల మంది ఉందో లేదో ఓటు చూసుకోవడానికి సంబంధించిన సెర్చ్ ఆప్షన్ లేకుండా చేసింది. ఇదంతా బయటకు వచ్చిన తర్వాత ఇంత గొడవ జరుగుతోంది. ఈ క్షణానికి కూడా చాలా ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ పైన అనుమానాలు ఉన్నాయి, మహారాష్ట్ర ఎలక్షన్ పైన అనుమానాలు ఉన్నాయి, రాజస్థాన్ ఎలక్షన్ పైన అనుమానాలు ఉన్నాయి, ఢిల్లీ ఎలక్షన్ పైన అనుమానాలు ఉన్నాయి. ఏ జాబితా కూడా ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో లేదు ఈ రోజుకి. ఎందుకు లేదంటే ఆన్సర్ లేదు ఎలక్షన్ కమిషన్ దగ్గర. కాబట్టి రాహుల్ ఆరోపణల్ని రాజకీయపరమైన ఆరోపణలుగా, సుప్రీంకోర్టు చేసిన సూచనని మేము పాటించాల్సిన అవసరం లేదు, మమ్మల్ని ఎవరు డిక్టేట్ చేయలేరు, తొలగించిన వాళ్ళ పేరేదో బయట పెట్టాలని మా నిబంధనలో ఎక్కడా లేదు అని బహుశా వాళ్ళు సెలవిస్తారేమో నాకు అనిపిస్తోంది. చూడాలి వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో. వాళ్ళ రియాక్షన్ బట్టి దేశ ప్రజల తదుపరి యాక్షన్ ఉండబోతోంది. దేశ ప్రజల తరపున ఓట్ల చోరీ అంశానికి సంబంధించి జరుగుతున్న ఉద్యమంలో పార్టీలకు అతీతంగా అందరూ ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. గతంలో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పార్టీలకు అతీతంగా ఏ రకమైన పోరాటం జరిగిందో ఈ దేశంలో ప్రజాస్వామ్యం కోసం ఓట్ల చోరీ అంశానికి సంబంధించి కూడా అదే తరహా పోరాటం జరగాల్సిన అవసరం ఉంది. సేమ్ టైం రేపు బీహార్లో ఓట్ల చోరీ అంశానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రజల ముందుకు వెళ్ళబోతున్నారు. రేపటి నుంచి ఆయన ప్రజల దృష్టికి తీసుకెళ్లి ఓటర్ల తొలగింపును ఏ రకంగా చేస్తోంది ఎలక్షన్ కమిషన్ అనేది ప్రజల ముందు పెట్టబోతున్నారు. బహుశా ఎలక్షన్ కమిషన్ బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడానికి అది కూడా ఒక కారణం కావచ్చు. సో ఎలక్షన్ కమిషన్ రేపటి ప్రెస్ కాన్ఫరెన్స్ భారతదేశ రాజకీయాల్లో ఖచ్చితంగా ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్గా ఉండబోతోంది. దాని తర్వాత రాజకీయపరమైన రియాక్షన్స్ కూడా కాస్త హార్ష్గానే ఉండే పరిస్థితి కనపడుతోంది.